రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందడం జరుగుతుంది. సో మనం ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది ఈ షిన్వా అనే ప్రోడక్ట్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మనకు ఈ షిన్వాలో అయితే టెక్నికల్ అనేది ఏముంటుంది, అలాగే మనకు దీన్ని ఏ పంటలలో వాడుకోవాలి, మనకు ఎంత మోతాదులో వాడుకోవాలి, దీని ధర అనేది ఎంత ఉంటుంది మార్కెట్లో అనేది పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. దీంతో పాటు మనకు ఇదే టెక్నికల్తో మనకు ఇంకా ఎలాంటి ప్రోడక్ట్లు దొరుకుతాయి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మీకు ఈ షిన్వా అనేది ఈ టెక్నికల్తో షిన్వా అనేది అవైలబుల్గా ఉంటే షిన్వా తీసుకోండి, లేక ఇంకా ఏదైనా దొరికే ప్రోడక్ట్లైనా కూడా తీసుకోవచ్చు. సో వాటి గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి. మీకు పూర్తి సమాచారం అయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో వీడియోని మీ నుంచి నేను ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఆశిస్తున్నాను. సో తప్పకుండా అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ షిన్వా అనే ప్రోడక్ట్ని అయితే మనకు ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళు మనకు అందజేయడం జరుగుతుంది. సో మనకు ఇందులో వచ్చి టెక్నికల్ వచ్చి మనకు ఫ్లూక్సామెటామైడ్ అనే టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. సో మనకి ఫ్లూక్సామెటామైడ్ అనే టెక్నికల్ అయితే మనకు కొద్దిగా ఒక 2 సంవత్సరాల క్రితం అయితే మనకు లాంచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ టెక్నికల్ అయితే ఉండేది కాదు. సో ఈ షిన్వా అనేది మనకు లాంచ్ అయింది. సో ఇది వచ్చి మనకు ఎలాంటి పంటల్లో వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనము దీన్ని వచ్చి మనకు మిరప పంటలో అయితే వాడుకోవచ్చు, పత్తి పంటలో అయితే వాడుకోవచ్చు, వివిధ కూరగాయ పంటల్లో, ఆకుకూర పంటల్లో అయితే వాడుకోవచ్చు. 100కు 100% అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. సో మనకు పంటలలో ఎలాంటి కీటకాలను అయితే నివారిస్తుందో తెలుసుకున్నట్లయితే మనకు ప్రధానంగా అయితే మిరప పంట గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు మిరప పంటలో వచ్చు తామర పురుగు సమస్య. సో మనకు ఈ తామర పురుగు సమస్యని, అలాగే మనకు ఈ మిరప పంటలో వచ్చి నల్ల తామర పురుగు సమస్యను అయితే ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఒక 90% అయితే వాటి ఉధృతిని అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. కొద్ది రోజుల వరకు ఈ మందు అయితే ఎన్ని రోజుల వరకు వర్క్ చేస్తుందో అన్ని రోజుల వరకు వాటి ఉధృతి అనేది మనకు కనిపించదు. సో నల్ల తామర పురుగును కంట్రోల్ చేస్తుంది. అలాగే మిరప పంటలో వచ్చు కాయ తొలుచు పురుగు, అలాగే పచ్చ పురుగు, వివిధ రకాల ఆకుతిని పురుగులనైనా కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీనివల్ల గ్రోత్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మిరప పంటలో అయితే ఈ విధంగా పనిచేస్తుంది. సో పత్తి పంటలో తామర పురుగు సమస్యను కూడా ఇది పనిచేయడం జరుగుతుంది. సో పత్తి పంటలో అయినా కూడా వాడుకోవచ్చు. వివిధ వంకాయ, వివిధ కూరగాయ పంటల్లో కూడా మనం వాడుకోవచ్చు. ఉల్లి, వివిధ అన్ని కూరగాయ పంటల్లో అయితే మనకు పురుగు సమస్య కానీ తామర పురుగు సమస్య కానీ ఉంటే వాడుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మనకు షిన్వాని అయితే పంటలలో ఎంత మోతాదులో వాడుకోవాలో తెలుసుకున్నట్లయితే మనకు దీన్ని వచ్చి ఒక ఎకరానికి 160 ml అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో మనకు 120 ml ధర వచ్చి దాదాపుగా అయితే మనకు ఒక 1800 రూపాయల నుంచి 1900 రూపాయల్లో మార్కెట్లో అయితే లభిస్తుంది. సో ధర అనేది ఏరియాని బట్టి అయితే ఖచ్చితంగా మారుతుందన్న. సో రైతులు గమనించుకోగలరు. సో మనకి షిన్వా అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఇదే టెక్నికల్తో మనకు గోద్రేజ్ కంపెనీకి చెందిన గ్రాసియా అని దొరుకుతుంది. సో దాని ఫోటో కూడా మీకు స్క్రీన్ పైన అందించడం జరుగుతుంది. సో ఈ గ్రాసియాలో కూడా ఈ షిన్వా టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్లూక్సామెటామైడ్ అనేది 10% ఈసీ రూపంలో అయితే. సో మీకు ఇది అవైలబుల్గా ఉంటే దీన్నైనా వాడుకోవచ్చు, లేకపోతే మీరు ఈ గ్రాసియా అనేది అవైలబుల్గా ఉంటే గ్రాసియానైనా కూడా వాడుకోవచ్చు. సేమ్ రిజల్ట్ అయితే ఉంటుంది. సేమ్ టెక్నికలే, సేమ్ పర్సంటేజ్ కూడా తక్కువ అనేది ఉండదు. ఇది ఇందులో ఎంత పర్సంటేజ్ ఉందో అందులో కూడా పర్సంటేజ్ సేమ్ ఉంటుంది. సో ధర కూడా సేమ్ పడే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే దీన్ని వాడాలనుకున్న వాళ్ళు పంటల్లో వేసినప్పుడు వాడుకోవచ్చు. నేను చెప్పిన సమస్య తామర పురుగు, బ్లాక్ థ్రిప్స్ పురుగు సమస్యకి, అలాగే గ్రోత్ రావడానికి కంట్రోల్ మంచిగా పనిచేస్తుంది పై ముడతకైతే. సో వీడియోలో ఇంకా మీకు వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.